పేదల ఇళ్లు కూల్చితే మరో భూపారటం తప్పదని బషీర్బాగ్ ఉద్యమాన్ని తలపించేలా ఉద్యమిస్తామని వామపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హనుమకొండలో జరిగిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కోనునేని సాంబశివరావు, జాన్ వెస్లీ, ఇతర వామపక్ష నాయకులు పాల్గొన్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వరంగల్ నగరంలో పేదల ఇళ్ల కూల్చివేతపై వామపక్ష పార్టీలు బగ్గుమన్నాయి. ఇవాళ మొత్తం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హనుమకొండలోని ఏకశిలా పార్కు నుంచి హనుమకొండ కలెక్టరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు బయలుదేరాయి. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, వామపక్షాల నేతలు ఇటు సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ కావచ్చు, ఇతర వామపక్షాల నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనం ఎర్ర జెండాలు చూడవచ్చు. పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కూనంనేని గారు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు సార్, మీ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటి? పేదలందరికీ ఇళ్ళున్న పేదలందరికీ, గుడిసెలున్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. 2, ఎప్పటి నుంచో ఉంటున్న ఇళ్లను కోల్చొద్దు. 3వది, పేదలకు ఖాళీ స్థలాలు ఉన్న చోట వాళ్ళకి స్థలాలు ఇవ్వాలి. 4వది, భూ కబ్జాదారులు ఎవరైనా ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళడం తప్పితే పేదవాళ్ళ జోలికి వెళ్ళొద్దు. గత ప్రభుత్వం 58 జీవో ఇచ్చింది, వాళ్ళు కూడా చేయలేదు. 58 జీవో ప్రకారంగా అందరి భూములు రెగ్యులర్ చేయాలి. అందుకని ఈ పోరాటం ఇవాళ వరంగల్తో ప్రారంభించాం. ఈ పోరాటం ప్రతి నెల ఇది కంటిన్యూగా చేస్తాం. 1వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల ముందు జరుగుతుంది, 6వ తారీఖున రాష్ట్రంలో జరుగుతుంది. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుంది. ఇది జాన్ వెస్లీ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గారు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పేదల ఇండ్లు కూల్చేసే కార్యక్రమానికి హన్మకొండ, వరంగల్లో కోలుకుంటున్నాడు. వెంటనే ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. పేదల గుడిసెలు కూలిస్తే ప్రజలు ప్రభుత్వాన్ని కూలుస్తారు, జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి వెంటనే పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు, ఇండ్లు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది వారి అభిప్రాయం. ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు, ఏం చెప్తారు? ఈరోజు ఏకశిలా పార్కు నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు పేద ప్రజల ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని చెప్పి ఈ యొక్క ర్యాలీ చేయడం అనేది జరుగుతూ ఉంది. పేద ప్రజలు ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని కాపాడుతూ తమకు 60 గజాలు, 40 గజాలు, 50 గజాల స్థలాలలో ఇండ్ల స్థలాలు వేసుకున్నారు. వాటికి రక్షణగా నిలబడి పట్టాలు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఒక అర్ధరాత్రి పూట తమ రెవెన్యూ పోలీసు యంత్రాంగంతో పడి శైర వివహారం చేసి కూల్చివేయడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. దీన్ని వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ యొక్క తప్పును సరి చేసుకొని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, లేకపోతే గత బషీర్బాగు విద్యుత్ ఉద్యమ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు ఈ యొక్క నివాస స్థల పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలను కూల్చివేయకుండా వాళ్లకు పట్టాలు ఇవ్వాలని, లేదంటే వచ్చే నెల 1వ తారీఖు నుంచి ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరో బషీర్బాగు ఉద్యమం తరహాలో ఈ భూ ఉద్యమాన్ని తీసుకెళ్తామని వామపక్ష నేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీ ఆంధ్రజ్యోతి, హన్మకొండ.